కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన మాప్ ఆఫ్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి నిన్న ఈ యొక్క వెబ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఎవరికైతే థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళు ఈ యొక్క వెబ్ అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోండి అని ఇలా వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఎవరికైతే సీట్ వచ్చింది థర్డ్ ఫేజ్లో వాళ్ళకి SMS కూడా పంపించడం జరుగుతుంది. మీరు వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి 6,000 రూపాయలు కట్టి. అండ్ దాంతోపాటు విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి ఈ డేట్ లోపు మీరు కాలేజీలో రిపోర్ట్ చేయండి అన్న మెసేజ్ని అయితే యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం అసలు వెబ్ అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రెష్ క్యాండిడేట్ ఏది థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఈ యొక్క కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి థర్డ్ ఫేజ్లో వెబ్ ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళు ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు సెకండ్ ఫేజ్లో కొంతమందికి సీట్ వచ్చింది మరియు కాలేజీ నచ్చకనో వేరే రీజన్స్ వల్ల మళ్ళీ వాళ్ళు ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేజ్లో వెబ్ ఆపర్చునిటీ ఇచ్చారు, అక్కడ కూడా వాళ్ళకి సీట్ అనేది రావడం జరిగింది. సో వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఈ యొక్క లిస్ట్ గురించి అయితే చూద్దాం. సో ఇది చూసారు ఇవాళ మనకి రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో నిన్న ఇచ్చారనమాట, నిన్న నుంచి ప్రాసెస్ చేస్తున్నారు ఈ యొక్క మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి, బట్ లిస్ట్ మాత్రం ఇవాళ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీని గురించి చూద్దాం కొంచెం ఇన్ డీటెయిల్గా. ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్. మాప్ ఆఫ్ ఫేజ్ అంటే ఏం లేదు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనమాట. ఇది బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటిది. ఇందులో ఏ కాలేజ్లో ఎవరికి సీట్ వచ్చింది థర్డ్ ఫేజ్లో అన్న డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఫేజ్ 1లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఫేజ్ 2లో ఆ కాలేజ్లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఫేజ్ 3లో మనకి ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అనే డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 మరియు ఫేజ్ 3కి సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ లిస్ట్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దన్నమాట. ఇందులో మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇందులో ఉండడం జరిగింది. సో దాంతోపాటు చివరిగా మనకి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కూడా డీటెయిల్స్ ఇదే లిస్ట్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఎవరికైతే ఫ్రెష్ అంటే థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ లింక్ ఇస్తున్నాను, ఈ యొక్క వెబ్సైట్ లింక్. ఇక్కడ వెబ్ అలాట్మెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ టిక్ చేస్తే కనుక స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని వస్తుంది, దీని మీద టిక్ చేసేసేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంది 6,000 రూపాయలు కట్టి మీరు ఆ యొక్క వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క రూల్ నెంబరు, ర్యాంకు, మొబైల్ నెంబరు అండ్ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిషన్ మీద కొట్టండి. సబ్మిషన్ మీద కొట్టిన తర్వాత 6,000 రూపాయలు అనేది కట్టిన తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది కదా, అది డౌన్లోడ్ చేసుకుని మీరు దాంతోపాటు ఏది ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని మీకు ఇచ్చినటువంటి డేట్ ఉంది కదా ఆ డేట్ లోపు వెళ్ళి మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఇది మాప్ ఆఫ్ ఫేజ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఏం చేయాలన్నది. సో ఆల్రెడీ కొంతమందికి సీట్ వచ్చింది, ఏది ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, కాలేజ్ నచ్చక మళ్ళీ మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు, అక్కడ కూడా సీట్ వచ్చింది. మరి వీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ 6,000 రూపాయలు కట్టి వెబ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలా? అవసరం లేదు. జస్ట్ మీరు దీని మీద టిక్ చేసి ఇక్కడ ఇది జస్ట్ మీ యొక్క రూల్ నెంబరు, ర్యాంక్, మొబైల్ నెంబరు అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టగానే ఇక్కడ ఆల్రెడీ మీరు ఇదివరకే పే చేశారు, ఏది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పే చేశారు 6,000, మళ్ళీ ఇప్పుడు పే చేసినటువంటి అవసరం లేదు. జస్ట్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది, సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఎవరికైతే సెకండ్ పేజ్లో సీట్ వచ్చిందో సో మళ్ళీ వారు 6,000 రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడికి వచ్చి జస్ట్ మీ యొక్క రూల్ నెంబరు, ర్యాంకు, మొబైల్ నెంబరు అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టగానే ఆటోమేటిక్గా మీ యొక్క డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ అండ్ దాంతోపాటు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి అగైన్ మళ్ళీ వాళ్ళు మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చారు కదా వాళ్ళు ఈ విధంగా ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు కూడా టైం ఇస్తారు, ఆ టైం లోపు మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో బట్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీజు అంతా ఇచ్చేసి ఉంటారు కదా, సో వాటన్నిటిని మీరు రిటర్న్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఏది సర్టిఫికేట్స్ అండ్ దాంతోపాటు ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది రిఫండ్ అనేది తీసుకుని తర్వాత వచ్చి ఇక్కడ థర్డ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది కదా అక్కడ మీరు సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ట్యూషన్ ఫీజు అనేది ఖచ్చితంగా రీఫండ్ అనేది ఇస్తారు. సో ఎవరైతే రీఫండ్ చేయలేదో, సో నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, ఇది ట్యూషన్ ఫీజుకి సంబంధించి యూనివర్సిటీ వాళ్ళు ఒక గైడ్లైన్స్ అయితే ఇచ్చారు కదా, ఒక ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు. సో కాలేజ్ ప్రిన్సిపల్స్కి ఆ యొక్క ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అదైతే మీరు తీసుకుని వెళ్ళండి అనమాట, బెటరు.
సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు కొంతమంది ఈ యొక్క కాలేజ్ ఇది వెబ్ అలాట్మెంట్ పే చేసినటువంటి 6,000 ఉంటుంది కదా, అది రీఫండ్ రాదా అని అంటున్నారు. అది రీఫండ్ ఎట్టి పరిస్థితుల్లో రాదు మీకు, ఎందుకంటే అది యూనివర్సిటీకి పే చేస్తున్నారు మీరు, అందువల్ల అది రీఫండ్ రాదు. ఏదైతే మీరు ట్యూషన్ ఫీజు పే చేశారో అది మాత్రమే మీకు కాలేజ్ వాళ్ళు రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది విషయం అనమాట. సో వెంటనే ఎవరికైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో, సో మీరు విత్ వెబ్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి మీరు మీకు వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేసేసేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు కాలేజ్లో రిపోర్ట్ చేస్తేనే మీరు నెక్స్ట్ మీ కాలేజ్ నచ్చకపోయి 4th కౌన్సిలింగ్ ఉంటుంది కదా, నెక్స్ట్ మనకి స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్లో రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో వచ్చి థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు, అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చి సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు, అండ్ థర్డ్ ఫేజ్లో ఫ్రెష్గా ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు కాలేజ్కి అయితే రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్ట్ చేస్తేనే ఈ యొక్క స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి. సో ఇది ఒకవేళ మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీరు ఈ యొక్క స్టే వేకెన్సీ అంటే 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విషయం మీరు మర్చిపోద్దు అనమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ మనకి ఈ యొక్క పారామెడికల్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఇవాళ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ మనకు ఆల్రెడీ మనకి ప్రొవిజనల్ ఇచ్చేసారు, జస్ట్ మనకు రావాల్సింది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి మోస్ట్లీ ఇవాళ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రాగానే మళ్ళీ నేను మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.